సునీల్ కనుగోలు దేశ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు. ఈయన ఏ రాజకీయ నాయకుడో కాదు, రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి అస్సలైతే కాదు. కానీ ఈయన రాజకీయాల్ని నడిపించేటటువంటి ఒక వ్యక్తి. ప్రశాంత్ కిషోర్ ఈ పేరు మనం చాలా కాలంగా వింటూ వస్తున్నాం. చాలా రాష్ట్రాలకు సంబంధించి, దేశ రాజకీయాలకు సంబంధించి ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలని డిసైడ్ చేసేటువంటి ఒక స్ట్రాటజిస్ట్. వీళ్ళనే పొలిటికల్ స్ట్రాటజిస్టులు అంటాము. పొలిటికల్ సెఫాలజిస్టులు అంటారు. వివిధ రకాలుగా వివిధ పేర్లు పెట్టి పిలిచినప్పటికి కూడా ఒక పార్టీని గెలిపించడానికి, ఓడిపోవడానికి వీళ్ళు ఇచ్చేటువంటి స్ట్రాటజీల మీద, వీళ్ళు ఇచ్చేటువంటి పాయింట్స్ మీద ఆ పార్టీ యొక్క జీవితం, ఆ పార్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడుతూ ఉంటుంది. అయితే ఇప్పటిదాకా ప్రశాంత్ కిషోర్ పేరు మనం ఇప్పటిదాకా వింటూ వచ్చాము. ఆయన సుదీర్ఘంగా 15 ఏళ్ల పాటు వివిధ రాజకీయ పార్టీలకు స్ట్రాటజిస్టులుగా పనిచేశారు. మోదీ కోసం పనిచేశారు, మమతా బెనర్జీ కోసం పనిచేశారు, అలాగే తమిళనాడుకి సంబంధించి స్టాలిన్ కోసం పనిచేశారు. ఇక ముఖ్యంగా 2019లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. సో ఆ తర్వాత ఆయన బయటకు వచ్చేశారు. ఆయన సొంతగా ఒక పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన టీంలో నుంచి చాలామంది ఐపాక్ అనే ఒక టీం స్థాపించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత ఆ టీం నుంచి బయటకు వచ్చేసి ఎవరికి వాళ్ళు సపరేట్గా టీమ్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు సునీల్ కనుగోలు ఆయన టీంలో నుంచి వచ్చినటువంటి ఒక పర్సను ముఖ్యంగా సౌత్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన ఎక్కువగా పనిచేస్తూ వచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయనే ఒక కారణం. తెలంగాణకు సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రావడానికి కూడా ఆయనే కారణం. అంటే సౌత్ బెల్ట్లో ఎక్కువ రాష్ట్రాల్లో ఆయన స్ట్రాటజీతోనే, ఆయన పాలసీలతోనే, ఆయన ఇచ్చినటువంటి పాయింట్స్తోనే రాష్ట్రాల్లో అధికారం మారిందనేది ఇప్పుడున్నటువంటి చర్చ. అయితే ఇప్పుడు ఆయన సేవలను జగన్మోహన్ రెడ్డి వాడుకోవాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి గతంలో 2014లో కానివ్వండి, 2019లో కానివ్వండి, ఈ యొక్క సెఫాలజిస్టులను లేదంటే స్ట్రాటజిస్టులను ఉపయోగించుకొని పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. 2019లో ఐపాక్కి సంబంధించి ఋషి అనేటువంటి ఒక పర్సన్ ద్వారా ఐపాక్ ఇచ్చినటువంటి సలహాలను, సూచనలను తీసుకొని దాదాపు 80 మంది అభ్యర్థులు మార్చడం, లేదంటే ఎవరికి ఎక్కడ టికెట్లు ఇవ్వాలి, ఎవరికి సీట్ ఇస్తే ఎవరు గెలుస్తారు అనేటువంటి ఒక ఫుల్ స్ట్రాటజీ తీసుకున్న తర్వాత ఆయన వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళ చేత ఎన్నికల్లో పోటీ చేయించారు. సో ఏది ఏమైనప్పటికీ వైసీపీ ఓడిపోవడం మనం చూస్తూ వచ్చాము. అయితే వైసీపీ ఓడిపోవడానికి ఐపాక్ కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పేసి వైసీపీ భావిస్తున్నటువంటి మాట. వాళ్ళు చెప్పినటువంటి మాటలను జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా నమ్మేశారు. వాళ్ళు ఏది చెప్తే వాళ్ళ అభ్యర్థులు మార్చడము, ఎక్కడి నుంచి అక్కడికి వాళ్ళని ఇచ్చేసి నియోజకవర్గాలతో సంబంధం లేకపోయినా వాళ్ళని అక్కడ రీప్లేస్ చేసి అక్కడి నుంచి పోటీ చేయించడము, ఇవన్నీ ఐపాక్ చేసినటువంటి తప్పుల వల్లే వైసీపీ ఇంత ఘోర పరాభవం పాడవడానికి కారణం అని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నారు. సో అలాంటి తప్పు ఈసారి చేయకూడదని చెప్పేసి ఐపాక్ని ఇప్పుడు పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీకి సంబంధించి ప్రస్తుతం స్వతంత్రంగా ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్తోనే వైసీపీ పార్టీ ప్రస్తుతం రన్ అవుతుంది. అయితే సునీల్ కనుగోలు సేవలను జగన్మోహన్ రెడ్డి వాడుకోవాలని చెప్పి చూస్తున్నారు. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఇక్కడ అధికారాన్ని తీసుకురావడానికి సునీల్ కనుగోలు తన స్ట్రాటజీస్తోనో, తన బలంతోనో తెలంగాణ అసలు 3వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారానికి తీసుకొచ్చే విధంగా ఆయన చేసినటువంటి కృషిని ఇప్పుడు వాళ్ళు అందరూ అభినందిస్తూ ఉన్నారు. ఆ సేవలను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. దాంతోపాటు కర్ణాటకకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా నెంబర్ 2లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఆయన చేసినటువంటి వ్యూహాలు కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి స్ట్రాటజీలు కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ పార్టీ కోసం పనిచేశాయి. సో ఇప్పుడు ఐపాక్ సేవలు తీసుకునే కంటే తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా సౌత్కు సంబంధించి పబ్లిక్ పల్స్ ఎక్కువగా తెలుసుకున్నటువంటి సునీల్ కనుగోలు లాంటి వ్యక్తిని తీసుకొస్తే పార్టీని మరింత బలోపేతం చేయొచ్చు, పార్టీని మరింత అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నటువంటి మాట. దానికి సంబంధించి కూడా వైసీపీకి సంబంధించిన కొంతమంది టీం సునీల్ కనుగోలుతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు సమావేశం జరుగుతుంది. దాంతోపాటు సునీల్ కనుగోలు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా అంటే సునీల్ కనుగోలు ఐపాక్ టీంలో పనిచేసినప్పుడు కూడా కొంత పరిచయాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డికి అలాగే కొంత ఆలోచన ఉన్నప్పటికీ కూడా 2024 ఎన్నికలకు సంబంధించి ఆయన సేవలు తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా అప్పుడు ఐపాక్ టీం వైసీపీకి సలహాలు, సూచనలు ఇస్తుంది కాబట్టి అప్పుడు ఆ సిచ్యువేషన్లో కుదరలేదు. కానీ ఇప్పుడు ఐపాక్ని పక్కన పెట్టేసినటువంటి నేపథ్యంలో సునీల్ కనుగోలుని సహాయం తీసుకొని మళ్ళీ ఏపీలో తిరిగి యాక్టివ్ కావాలని చెప్పేసి వైసీపీ పార్టీ భావిస్తుంది. దానికి అనుగుణంగా అడుగులు వేస్తుంది. సో సునీల్ కనుగోలు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కలిస్తే ఏపీకి సంబంధించి మళ్ళీ తిరిగి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ఉంటుందంటూ కూడా వైసీపీ పార్టీ భావిస్తుంది. దానికి అనుగుణంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకున్నట్టు అర్థమవుతుంది. సో ఈ భేటీ అఫీషియల్ కానప్పటికి కూడా
అనఫీషియల్గా కొంతమంది పార్టీకి సంబంధించిన నేతలు అలాగే సునీల్ కనుగోలుకు సంబంధించిన టీం కూడా ఇద్దరు అప్రోచ్ అవుతున్నట్టు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రానున్నట్టు తెలుస్తుంది.